నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు వినపడగానే సంక్షేమ పథకాలకు ఆద్యులు అని తెలుగు ప్రజలందరికీ గుర్తుకు వస్తుందని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గూడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామనగర్లోని ఆయన నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పురుషుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకు, తెలుగు జాతికి గౌరవం ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన కృషి, భాషకు, మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం. నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి. తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలు అందించాలన్న లక్ష్యంలో పనిచేసి పేదవాడికి అన్నం పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. సామాన్యుల కష్టాలు తన కష్టాలుగా తీశారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం, మహిళాభివృద్ధిని సాధించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాబోటి ఆనాడు మాబోటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన వరవడిని సృష్టించి, రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసమో లేక ఆర్థిక అభివృద్ధి కోసమో కాదు, వ్యక్తిగత స్వలాభం కాదు, సమాజమే దేవాలయం అన్న మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోయినా మా అందరి ఆశయాల్లో ఉన్నాయి. అనేక మంది యువతీ యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది. అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా పోరాటాల పందాన్ని ఎన్నుకుని ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆలంబన రామారావు గారు. ఆయన ఒక చలనచిత్ర నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చి నూతన విలువలతోటి రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. 8 నెలల్లోనే అధికారంలో చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి నీడను మేమంతా పెరిగాం. ఇక్కడ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి సాయం అందాల్సిన అవసరం ఉంది. కొత్త తరం వస్తుంది, పాత తరం పోవడమే కాదు, పాత తరంలో ఎవరైతే సామాన్యులు పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీ నిలబడటానికి కానుకలయ్యారో ఆ కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎతికైనా సరే వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కష్టాల పాలయ్యారు, సైకిళ్ళు అమ్ముకున్నారు, ఏ తిండున్నా తినలేకపోయినా రామారావు గారి అభిమానులుగా పార్టీకి సేవలు అందించారు. అలాంటి వాళ్ళని ఎతికి సహాయం చేయాలి. సీనియర్లను కూడా గుర్తించి వారందరూ కూడా మనం సహాయం చేయాలి. ఉన్నవాళ్ళం లేని వాళ్ళకు కొంత సాయం చేసి ఆదుకోవాలి. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కూడా మనం సాయం చేసేలాగా కార్యాచరణ ఇవ్వాలి. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి వైద్య ఖర్చులు భరించేదానికి సాయం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గృహం లేదో వాళ్ళందరికీ కూడా గృహం కల్పించే లక్ష్యంలో పనిచేసి కార్యకర్తలకు సాయం చేయాలని ఆలోచనలో ఉన్నామని స్వయంగా మనం చేస్తూ, ఈ రోజున ఏదైతే నిన్నటి రోజున మాణిక్యాలరావు అనే ఒక దళిత సోదరుడు 82 నుంచి కూడా పార్టీ కంటి పెట్టుకున్నారు. ఆయన అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఇవాళ నా తరఫు నేను 50,000 రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉందని స్వయంగా మనం చేస్తూ, రాబోయే రోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారి ఆర్థిక సాయం కూడా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఈ మధ్యన అనేక మంది మరణించిన కుటుంబాలకు కూడా చంద్రబాబు గారు ఉదారంగా సాయం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వచ్చే సాయంతో పాటు పార్టీ సంక్షేమ నిధి నుంచి కూడా సాయం అంతా ఉంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సాయం అంతా ఉందని స్వయంగా మనం చేస్తూ, మరోసారి మహానుభావ రామారావు గారు, మీరు లేకపోయినా మీ ఆదర్శాలు ఉన్నాయి, మీ ఆదర్శాలు కొనసాగిస్తామని స్వయంగా మనం చేస్తూ ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగువాడి యొక్క పౌరుషాన్ని ఢిల్లీ పెద్దలకి తెలియచేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించిన ఏకైక నాయకుడు, ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. మరణం లేని జననం, అది ఆయనకే సొంతం.
ఇన్ని దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా తెలుగు జాతి ఎవరికైనా రుణపడి ఉంది అని అంటే అది ఎన్టీ రామారావు గారికి. అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీలో పనిచేయడం అన్నది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఈరోజు ఏదైతే సాధించారో ఈ పార్టీ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా అభ్యున్నతి కానివ్వండి, లేకపోతే మహిళా సాధికారత పరంగా కానివ్వనండి, ఏది తీసుకున్నా అది ఆయనకి సొంతం. ఈరోజు అదే ఒక బెంచ్ మార్క్గా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆస్తుల సమాన హక్కు మొదలుకొని, మహిళలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మొదలుకొని, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ వెలుగులు ఈ రోజున బలహీన వర్గాల్లోని ఉన్నాయి అని అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఈ రోజున గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శి జాతీయ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, ఆయన సిద్ధాంతాల అనుగుణంగా ముందుకు పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్టీ పరంగా కాకుండా సమాజంలో కూడా కృషి చేసేందుకు తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు కూడా కృషి చేస్తారని కూడా తెలియచేస్తూ ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పార్టీ లీడర్స్ నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. హాజరవడం కూడా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. సంవత్సరాలు పూర్తయినాయి. ఆయన ఇంకా నా కళ్ళ ముందే కదులుతుంది. ఆయన నా భౌతిక శరీరం పక్కన పాదాల చెంత కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని శ్రద్ధాంజలి ఘటించే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కలిగించిన నందమూరి హరికృష్ణ గారు కూడా ఇప్పటికీ నాకు గుర్తున్నారు. ఆయన అవినీతికి కోసం ఎంతో పోరాడారు. అవినీతి అంతం చేయడం కోసం ఎంతో పోరాడే క్షణాలు ఉన్నాయి. ఈనాడు కొంతమంది నాయకులు పార్టీని భ్రష్టు పట్టించే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం. ఎందుకంటే అది సొంత లాభం కొంతమందికి పొరుగు వాళ్ళకి సాయపడేదన్న గురిజాడ సూక్తులను ఎప్పుడు కూడా ఆయన పాటించేవాడైనా. ఆయన కులాలు మతాలు అనేవి ఏమీ లేకుండా ఆయన కేవలం సమాజాభివృద్ధి కోసం, సమాజమే దేవాలయం, మనుషులే నాకు దేవుళ్ళు అన్న విషయం మీద ఆయన జీవితాంతో కూడా పనిచేశాడు. మరొక విషయం ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారిని పొరగొట్టి సవాల్ చేసి ఢిల్లీ నడివీధుల్లో ఆయన రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన సందర్భాలన్నీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. పోరాటమే ఊపిరిగా ఆయన జీవితంతో కొనసాగినట్టు అటు జానపద కథానాయకుల్లో కానీ, సాంఘిక నాయకుల్లో కానీ, పౌరాణికల్లో కానీ తన మొదటి శైలిని ఆయన నెలకొల్పి అదే ఆయన జీవించి అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడైన సంక్షేమ పథకాలు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, అదేవిధంగా ఇప్పుడు కట్టుకోవడానికి వస్త్రం ఇవ్వాలి, నిలబడడానికి ఒక గూడిక ఏర్పరచాలని చెప్పేసి కూడు గుడ్డ నీడు అనే నినాదంతో ఆయన వచ్చేసిన విధానం కూడా గుర్తించుకోవాలి. సంక్షేమ పథకాలకు ఆద్యుడు దేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. ఈనాడు నాయకులందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారి ఆయన మహనీయునికి మరణం అంటూ ఉండదు. ఆయన శాశ్వతంగా మా అందరి గుండెల్లో కూడా నిలిచిపోతాడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ కూడా తెలుగు జాతి గుర్తించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ పార్టీ కార్యకర్త అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈనాడు ఏ ఆశయాల కోసం అయితే ఎన్టీ రామారావు గారు తన జీవితాంతం కూడా నిలబడ్డారు, అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఎంత ఎలా పోరాడారు, ఆ ఆశయాలన్నింటి కూడా నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకోవాలి.